హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మల్లీశ్వరి ఉలవల తిమ్మిరైతే చేయాలనుకుంటుంది ఫ్రెండ్స్. అది అలాగో చూద్దాం. ఇప్పుడు ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది టేస్ట్గాను. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉలవల తిమ్మిరైతే చేసుకున్నాం. నేను నైట్ నానబెట్టిన వల్ల ఇక ఇట్లా ఉబ్బినాయి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకొని తిమ్మిరైతే చేద్దాము. ఇక చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మల్లీశ్వరి అయితే ఈరోజు కట్టెల పొయ్యి మీద అయితే ఈ ఉలవల తిమ్మిరి అనేది తయారు చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగైతే ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడైతే కట్టెలు అయితే తీసి నిదానంగా పొయ్యిలో పెట్టి దాన్ని మంట వేయడానికి అయితే ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. పొయ్యి మండడం కష్టంగా ఉందని మల్లీశ్వరి అయితే ప్లాస్టిక్ కవర్ అయితే వేసింది ఫ్రెండ్స్. దాని ద్వారా అయితే పొయ్యి అయితే మంటేద్దామని ట్రై చేస్తూ ఉంది. మొత్తానికైతే ఎలాగలాగా పొయ్యి అయితే అంటించేసేదానికి బాగా ట్రై చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం మంట అయితే బాగా కనిపిస్తుంది, మండుతున్నట్టుగా ఉంది. తిమ్మిరి అయితే మా అవ్వ అయితే చేసి పెట్టింది, ఉలవల తిమ్మిరి. చాలా రోజుల నుంచి చేసుకోవాలనుకునే నేను, ఇప్పుడు కుదిరితే నాకు చేసుకోవాలని. అయితే ఉలవల డబ్బర్ అయితే పొయ్యి మీద పెడదాం. అందుకు నేను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను సార్. పొయ్యి అయితే మండింది. ఇప్పుడు మనం పొయ్యి మీద డబ్బర్ పెట్టుకున్నాం. తిమ్మిరైతే చాలా బాగుంటుంది తినేదానికి. మీరు ఎవరైనా చేసుకొని తింటే లైక్ చేయండి, మాకు కామెంట్ చేయండి. తినుకున్న వాళ్ళు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు తిని నాకు మా అవ్వ చేసి పెట్టింది, మా అవ్వకి వాళ్ళ అమ్మమ్మ చేసి పెట్టింది నాకు ఫ్రెండ్స్. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను, చాలా రోజుల నుంచి చేసుకొని తినాలని. ఇప్పుడైతే ఈలు కుదిరింది, అందుకని ఇష్టంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉలవలు అయితే బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. గనగన మండుతా ఉంది పొయ్య. ఇప్పుడైతే నేనైతే తాటి బెల్లం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. తాటి బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుంది. మీరైతే తాటి బెల్లం దొరికితే తాటి బెల్లం వేసుకోవచ్చు, లేదా మామూలు బెల్లం దొరికితే మామూలు బెల్లం వేసుకోవచ్చు. మా తాత కాలంలో నుంచి వేసుకుంటుంటారు ఫ్రెండ్స్, దీంట్లో ఉలవల్లోనూ బెల్లము బెల్లమే వాడతారు ఫ్రెండ్స్. అందుకని నేను కూడా తాటి బెల్లమే వాడుకుంటే కొంచెం రుచిగా ఉంటుందని తాటి బెల్లం వాడుతున్నాను. మీరు తాటి బెల్లం దొరికితే తాటి బెల్లం వాడుకోండి, లేదా మామూలు బెల్లం ఉంటే మామూలు బెల్లం వాడుకోండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉలవలు ఉడుకుతాండి. ఉడికిందాక కొంచెం వేడి చేద్దాం. ఉలవలు బాగా ఉడికినాయి ఫ్రెండ్స్, చూడండి ఉలవలు బాగా అట్టడుగుతున్నాయి కొడుకుడుకుంటూ అంట. ఇప్పుడైతే తాటి బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం మనం. ఇక నేనైతే బాగా మెత్తగా నానబెట్టుకున్నాను, మరీ అంత మెత్తగా కాదు, ఒక రకంగా దంచి పెట్టుకున్నాను. మళ్ళీ ఆనకల ఉలవలు వేసి దంచొద్దా, ఇంకా ఇప్పుడు దంచిన మెత్తకి మళ్ళీ దంచిన మెత్తకి అంటే గుజ్జు గుజ్జుగా అయిపోద్ది ఎక్కువ. అందుకని ఒక రకంగా దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉలవలు అయితే ఉడకబెట్టినట్టు రోట్లో వేస్తాను ఫ్రెండ్స్. నీళ్ళు వంచాలా, నీళ్ళు వంచిన తర్వాత అన్నీ దేవుకొని రోలు గుంట్లో వేసుకొని ఉలవలు ఉడకబెట్టిన నీళ్ళతో రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీగా బాగుంటుంది వచ్చిన రసంతో. ఉలవసారుతో రసం అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇష్టంగా కూడా తింటారు చాలామంది అట్లాగా చేసుకొని.
మరీ అంత మెత్తగా దంచుకోకూడదు, ఒక మాదిరిగా దంచుకోవాలి. మరీ మెత్తంగా కాకుండా మరీ అట్టా ఒక మాదిరిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? ఇప్పుడైతే బెల్లం వేయాలి. ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాము. తాటి బెల్లం ఫ్రెండ్స్. తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం వేసుకోండి, లేదా మామూలు బెల్లం అయినా వేసుకొని దంచుకోవచ్చు. మనకు తీపి సరిపోయేట్టుగా వేసుకో ఫ్రెండ్స్. మనం మనకి ఎక్కువ తీపి తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా వేసుకోవాలనుకుంటే లైట్గా వేసుకోవచ్చు. మా ఇంట్లో వారికైతే మేము ఎక్కువ తీపి తింటాము. అంతేకాని ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉలవలకి బెల్లం అంటే బాగా కరుచుకోబోతుంది, బాగా కలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉలవల తిమ్మిరైతే తయారైపోయింది. ఇంకో మరీ అంత గుజ్జుగా, మరీ అంత మెత్తగా కాకుండా ఒక రకంగా దంచి తీసేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నెకి అయితే తీసి పెట్టేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉలవల తిమ్మిరైతే తయారైపోయింది. ఇంకో మరీ అంత గుజ్జుగా, మరీ అంత మెత్తగా కాకుండా ఒక రకంగా దంచి తీసేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నెకి అయితే తీసి పెట్టేస్తాము. ఉలవల తిమ్మిరి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఉలవలది అయితే తయారైపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. చాలా చాలా టేస్ట్గా ఉంది. చెప్పాలంటే రుచిగా ఉంది తినేదానికి నోటికి. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది టేస్ట్గాను. మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.